మీరు మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. లేదబ్బా ఇంకా చెప్తాను నన్ను కంప్లీట్ చేయను. ఓకే డన్. మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. తర్వాత నాకు తెలిసి నితిన్ గారి సినిమాలు అనుకుంటాను, చల్మోహన్ రంగా అండ్ ఇంకోటి లై, ఆ సినిమాలకి ఇంచుమించు 7 months యుఎస్లో ఉండిపోయారు. ఇవి అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో కొంత బ్యాడ్ ఫేజ్ నడిచింది, బిజినెస్ లాస్ల వల్ల వీటి వల్ల. ఇక్కడ అన్నిట్లో కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. సో అదే ఆ మధ్యలో ఏమైందంటే గుండె జరగలంతైందే పడిన వెంటనే కొన్ని మళ్ళీ తర్వాత 1-2 సినిమాలు మంచి సినిమాలు చేసి టాక్సీ వల్ల రిలీజ్ అయ్యి వగేరా వగేరా సినిమాల్లో జరిగిన వెంటనే ఒక 6 months యుఎస్ లో ఉండేసరికి, అంటే 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ యుఎస్ అయిపోయేసరికి నేను నిజంగానే అవైలబుల్ లేననుకొని చాలా మంది. అప్పటికి దెర్ ఇస్ నాకు లేటర్ ఆన్ తెలిసింది ఏంటి అంటే, ఓకే జనాలు లైక్ యూనో అసోసియేట్స్ లైక్ దే టోల్డ్ యూ. నాకు చెప్పిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకున్నారంటే నేను ఇంకా జాబ్ చేస్తూ సినిమాలు చేస్తున్నానేమో అనుకున్నారు. అప్పటికే వదిలేసి చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మందికి తెలియదు అది, అంటే అది తెలియాలి అందరికి అన్న విషయం నాకు తెలియదు అప్పటికి. ఇది అందరికి తెలిస్తే వాళ్ళకు కాల్ చేయడానికి లేకుంటే వీడు ఆ సినిమాల్లోనే ఉన్నాడు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, అది నాకు తెలియలేదు. జాబ్ వదిలేస్తే అందరికి తెలిసిపోతుందిలే అనుకున్నాను, ఆ మైండ్ సెట్ లో ఉన్నాను.